కానీ మానవుడు నిర్దోషత్వం నిరూపించడంలో, దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన మానవుణ్ణి మరణానికి అప్పగించాడు. ఎందుకు ఈ మరణం అంటే, ఆ మరణానికి, ఆ పాపానికి వెల చెల్లించాలి. ఆ పాపానికి వెల చెల్లించాలి అంటే మరలా నిర్దోషము యథార్థమైనటువంటి రక్తం చిందించబడాలి. ఏ మానవుడు భూమి మీద తల్లి గర్భంలోంచి వచ్చిన వాడు ఎవరైనా సరే, తల్లిదండ్రులు లేక స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చినటువంటి ఏ మానవుడైనా సరే, ఈ భూమి మీద ఏ మానవుడు కూడా నిర్దోషము పరిశుద్ధము అయినటువంటి స్వభావం కలిగిన వాడు లేడు. ఎందుకంటే ఆది దంపతులే పాపము చేశారు కాబట్టి వారిలోంచి వచ్చే వారందరూ కూడా పాప స్వభావం కలిగినటువంటి వారు. కానీ ఈ పాపానికి వెల చెల్లించకపోతే మానవుడికి పరిహారం లేదు, మానవుడేమో పని చేయలేడు. అందుకే అత్యంత ఘోరమైన పాపికి అత్యంత పరిశుద్ధుడు వెల చెల్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు.